ఇతగాడు చూడండి పవన్ కళ్యాణ్ గారిని ఏమంటున్నాడు. చెప్పుకున్న ఒక నక్క గురించి నేను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నా. కాకపోతే ఈ వీడియోకి మరొక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటి అంటే, ఈ వీడియో మీరు చూశాక షబాష్ పాషా గారు చాలా బాగా మాట్లాడారు అని ఒక కమెంట్ చేయడము, లేదంటే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రమే కాదు, ఈ వీడియోని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, ఈ వీడియోలో నేను మాట్లాడే ప్రతి మాటకి ఒక లోతైన అర్థం అన్నది ఉన్నది. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ఇక పులితోలు కప్పుకున్నటువంటి ఒక నక్క మన తెలుగు ప్రజల నరాల్లోకి మతం అనేటటువంటి ఒక విషాన్ని ఇంజెక్ట్ చేస్తున్నది. ఈరోజు మనం ఈ నక్కని ఆపకపోతే రాబోయే రోజుల్లో తెలుగు జాతి అన్నది నాశనం అయిపోద్ది. నేను మాట్లాడేది గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అరే ఆంబోతుగా పవన్ కళ్యాణ్ గారు పులితోలు కప్పుకున్న నక్క. పవన్ కళ్యాణ్ గారు కాదు నక్క. మీలాంటి గుంట నక్కలు చాలామంది గతంలో కాలగర్భంలో నడిచిపోయారు. డబ్బులు తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు తిట్టి. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు పరమతాలని అగౌరవపరచలా, కించపరచలా. హిందూ మతాన్ని, మీ ధర్మాన్ని మీరు పాటిస్తూ పరమతాలను గౌరవించండి, ఇస్లాం మతాన్ని గౌరవించండి, క్రిస్టియన్ మతాన్ని గౌరవించండి. ఏ మతాన్ని కించపరిచే హక్కు మనకు లేదని చెప్తానే ఉన్నాడు ఆది నుంచి ఈ రోజుకి. మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేదానికి ఏమీ లేక, సిగ్గుశరం లేకుండా ఈ మతాల మధ్య మళ్ళీ చుచ్చురేపే పరిస్థితి చేస్తున్నారు. ఆయన ఆపాలా? నిన్ను ఆపాలా ఫస్ట్? నీలాంటి వాళ్ళని ఆపి నిన్ను దేశద్రోహి కింద అరెస్ట్ చేయాలి ఫస్ట్. మీరు కులాల మధ్య చుచ్చులు రేపుతుంది, మతాల మధ్య చుచ్చులు రేపుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? హిందువులు హిందూ ధర్మాన్ని పాటించండి. సనాతన ధర్మం అంటే హిందువులు నిద్రలేసి చేసే దినచర్య, ఇంటి ముందు కల్లాపులు చల్లుకోవడాలు, ముగ్గులు వేసుకోవడాలు, పూజలు చేసుకోవడాలు, ఇలాంటివి ఇది ఖచ్చితంగా పాటించండి. ఇవి పాటించకపోవడం వల్ల హిందూ ధర్మం క్షీణించిపోతుంది. హిందూ ధర్మాన్ని పాటించండి, ఇతర మతాలని గౌరవించండి అని ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నాడు. తమిళనాడు స్టాలిన్ సెక్యులరిజం అది ఇది అని చెప్పేదో నోటుకొచ్చి మాట్లాడుతుంటే ఆయన అట్లా మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు ఈ రోజుకు దాని మీద కట్టుబడి ఉన్నాడు. నక్క అంటావా? ఆటలు జాగ్రత్తగా రండి బిడ్డ. నీకు మాత్రం ముందు ఉంది. నీలాంటి వాళ్ళు చాలామంది పోయారు. ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బులు చాలక మళ్ళీ లైక్లు చేయండి, ఫాలో అవ్వండి అని బతిని అడుక్కు తింటున్నావు నువ్వు. నీది ఒక బతుకు.